మేము చేసిన మిస్టేక్ మీరు కూడా చేయకూడదని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఇప్పటి నుంచి మీరు కాలేజీకి వెళ్ళి కాలేజీలో అడ్మిషన్ తీసుకునేంత వరకు కూడా ఫుల్ గ్యారంటీ నాదనమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది. మీకు ఈ ట్రస్ట్ ఇవ్వడానికి నేను ఫస్ట్ ఇనిషియేటివ్ ఏం తీసుకుంటున్నాను అంటే మీకు 2 గివ్-అవేస్ అయితే ఇస్తాను అనమాట. నేను ఏదో ట్రైనింగ్లో ఉన్నా, సో ట్రైనింగ్ అంతా మంచి ఎంజాయ్ చేస్తున్నాను అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. బ్రో నువ్వు ఎంజాయ్ చేసావు కరెక్టే, ఇప్పటి వరకు చేసావు కదా, 2 years మనం ఎంజాయ్ కదా చేసింది. ఈ 6 months అయిపోయింది. 6 monthsలో మా అయితే ఇంకొక 2 months తర్వాత మేలో మనకి రివ్యూ ఎలాగ అయిపోతుంది. సో ఈ 2 monthsలో అయినా నువ్వు కష్టపడు, అట్లీస్ట్ రోజుకు ఒక 1 hour అయినా కష్టపడు. మీకు మంచి కాలేజ్ ఎంతో రాదు నేను చూస్తాను గైస్. సో ఇప్పటి వరకు మీరు ఈ సెట్కి ప్రిపేర్ అవుతున్నా అవ్వకపోతున్నా ఈ వీడియో నీకు డ్యామ్ షూర్ చెప్తున్నాను. సో ఈ వీడియో నీకు బెస్ట్ వీడియో అయిపోతుంది అనమాట. సో ఎందుకంటే మనకి ఎవరైతే టెక్ ఇండస్ట్రీలో ఉన్నారో ఎవరో కూడా ఈ సెట్ గురించి మాట్లాడరు. ఎందుకంటే అందరికీ ఎంసెట్ ఈఏపీ సెట్, సో వీటి గురించే తెలుసు. ఈ సెట్ గురించి ఎందుకు మాట్లాడారంటే వాళ్ళకి ఒకటి తెలియదు, ఇంకొకటి వ్యూస్ కూడా ఎక్కువ రారు. బట్ ఇప్పటి నుంచి మన ఛానల్లో ఈ సెట్ వీడియోస్ కూడా వస్తాయి. బట్ మీరు మనల్ని ట్రస్ట్ చేస్తేనే ఈ సెట్ వీడియోస్ అయితే వస్తాయి. అంటే ఇప్పుడు నేను చెప్తున్నా, సో మనం ఇండస్ట్రీలో ఉన్నాం, సంథింగ్ 6 months ట్రైనింగ్లో ఉన్న వాళ్ళైనా, ఇప్పుడు సెమ్ జరుగుతున్న వాళ్ళైనా, సో ఫస్ట్ బ్యాచ్ కొంతమంది ట్రైనింగ్లో ఉంటారో, కొంతమంది సెమ్ రాస్తారు ఇప్పుడు కొన్ని బ్రాంచెస్. సో వీళ్ళందరికీ కూడా ఒకటే నా సజెషను, సో ఇప్పటి నుంచి అయినా కనీసం అట్లీస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. లేదు అనుకుంటే నేను లేదు ఏదో కాలేజీలోకి వెళ్తా, డిప్లొమాలో ఏదో కాలేజ్ చేసా, సో ఇప్పుడు ఏదో కాలేజ్ చేస్తానంటే మీకు ప్లేస్మెంట్ కూడా తర్వాత, బట్ మీకు కనీసం ఒక ఆపర్చునిటీస్ కూడా ఉండవు. మీకు మ్యాక్సిమం మీకు క్లబ్స్ ఉండాలి కాలేజ్ అన్నాక. సో ఆ క్లబ్స్ ఇలాంటివి ఏవి ఉండవు మీకు. సో అదే మీరు ఒక నార్మల్ కాలేజీలో జాయిన్ అవుతే మీకు అవేమి ఉండవు, ఒక నార్మల్ ఎక్స్పోజర్ ఉండదు. మీరు బీటెక్లో అనేది మీరు డిప్లొమా చేసినంత ఈజీ కాదు. సో డిప్లొమాలో ఏదో అసైన్మెంట్ ఇచ్చారు చేస్తాం, సో ఇదంతా కంప్లీట్ వేరే పార్ట్. సో బీటెక్ వచ్చిన తర్వాత వేరే పార్ట్. సో ఇంత టఫ్నెస్ అనేది మనం కాంపిటీషన్లో మనం ఉండాలంటే ఖచ్చితంగా మనం ఎంతో కొంత ప్రిపేర్ అవ్వాలి. సో అట్లీస్ట్ మీరు ఇప్పటి నుంచైనా 120 మార్క్స్కి టార్గెట్ పెట్టుకోండి. మనకి May 6th ఎగ్జామ్ ఉంది. సో May 6th ఎగ్జామ్ ఉందంటే ఇప్పటి నుంచి అట్లీస్ట్ ఒక 120 మార్క్స్కి పెట్టుకుంటే 200 మార్క్స్కి మీరు పెట్టుకుంటే చదవలేరు. ఎందుకంటే 100 మార్క్స్ కోర్ ఉంటుంది, 100 మార్క్స్ ఎంపీసీ ఉన్నది. సో ఈ ఎంపీసీని ఎక్కువ పార్ట్ కవర్ చేయడానికి చూడండి. ఎందుకంటే కోర్ సబ్జెక్ట్లో మీకు అట్లీస్ట్ 30 to 40 మార్క్స్ ఈజీగా స్కోర్ చేస్తారు. సో ఏ బ్రాంచ్ అయినా కూడా సో మీకు ఈజీగా ఈ స్కోర్ వచ్చేస్తుంది. ఎందుకంటే మనం 2 years మన కోర్ మీద ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి వాళ్ళకైతే ప్రోగ్రామింగ్ మీద 2 years ప్రోగ్రామింగ్ మీద ఉన్నారు. సో సిఓ కావచ్చు, సో డిఈ కావచ్చు, సో ఇలాంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనకి అవే. సో 3rd సెమ్ నుంచి. బట్ మనకి ఎంపీసీ సబ్జెక్ట్ అనేది మనకు ఫస్ట్ ఇయర్లోనే కంప్లీట్ అయిపోయింది. సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవి మనకు ఫస్ట్ ఇయర్లోనే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి 2 years అయిపోతుంది అది కంప్లీట్ అయిపోయి. సో ఇప్పుడు మనం దాన్ని ప్రిపేర్ అవ్వాలంటే కొద్దిగా కష్టమే. సో అందుకు ఇదైతే మీరు డ్యామ్ షూర్గా చెప్తున్నా. సో మేము చేసిన మిస్టేక్ మీరు కూడా చేయకూడదని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఎక్కువ పార్ట్ మీరు ఎంపీసీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే బెటర్. ఎందుకంటే కోర్లో మీకు ఒకవేళ మీ లక్ బాగుంటే సింపుల్గా ఇవ్వచ్చు, ఒకవేళ కష్టంగా కూడా ఇవ్వచ్చు. బట్ అన్ని సబ్జెక్టులు కష్టంగా ఉండవు కదా. ఒకవేళ ఈసీ వాళ్ళకి లేకపోతే సిఎస్సి వాళ్ళకి చూసుకుంటే ఎన్ఏ ఒకటి ఉంటుంది ఈసీ వాళ్ళకి, బట్ సిఎస్సి వాళ్ళకి డిఈ అండ్ సిఓ ఉంది, సిఓ ఎంపీ. సో ఈ కొన్ని సబ్జెక్ట్స్ మాత్రమే టఫ్నెస్ ఉంటుంది. మిగతా అన్ని సబ్జెక్ట్స్ రెగ్యులర్గా వినే ఆ కోరు వర్డ్స్ అనమాట. సో చాలా సింపుల్ సెంటెన్సెస్. సో కోర్ మీద తక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి, మీరు ఎంపీసీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. నేను ఈ సొల్లంతా చెప్పడానికి అయితే ఇక్కడ రాలేదు. బట్ మీకు మన ఛానల్ని ఒక బూస్ట్ అవ్వడానికి నా దగ్గర ఫ్రీ రిసోర్సెస్ అంటే మీరు ఈ సెట్ ఇప్పటి నుంచి మన ఛానల్కి ఇప్పుడు ఈ వీడియోకి మంచి రీచ్ వచ్చి మంచి సబ్స్క్రైబర్స్ పెరిగి మీరు మంచి కామెంట్స్ పెడితే చెప్తున్నా ఫ్రీ రిసోర్సెస్ అండ్ ఫ్రీ గైడెన్స్ నేను ఇస్తాను నీకు. సో ఎవరో నేను ఏదో కోచింగ్ సెంటర్లో అది ఇది అని చెప్పను, నేను మీ సీనియర్. సో నేను మీకు ఎంత ఇవ్వగలనో నేను అంత ఇస్తాను. సో తెలుసు కదా మన ఫ్రెండ్స్ మనకు బాగా చెప్పగలరు. నేను మా సరౌండింగ్స్ కాలేజెస్ అన్నీ కూడా మా ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఆ కాలేజెస్ గురించి అంటే ఒకవేళ మీరు కౌన్సిలింగ్ తర్వాత మీరు కాలేజీలో జాయిన్ అవ్వాలన్నా కూడా మీకు ఫ్రీ గైడెన్స్ నేను ఇస్తాను.
సో మీరేం చేయక్కర్లేదు, మన ఛానల్ని ఇప్పుడే ఫాలో చేసుకోండి, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంటుంది. సో వాట్సాప్ లింక్ జాయిన్ అవ్వండి. సో వాట్సాప్లో జాయిన్ అవుతే మీకు సింపుల్గా చెప్పాలంటే ఆ వాట్సాప్లో ఎవరు ఉంటారంటే లైక్ మైండెడ్ పీపుల్, ఎవరైతే ఈ సెట్కి ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళందరూ ఉన్నారన్నమాట. సో నువ్వు కూడా వచ్చే కింద లింక్ ఉంటుంది, సో లింక్ మీద ప్రెస్ చేసి జాయిన్ అయిపో. సో జాయిన్ అయిన తర్వాత నీకు చెప్తున్నాను కదా, సో నువ్వు ఒక్కడే ప్రిపేర్ అవుతాం కన్నా ఒక గ్రూప్గా ప్రిపేర్ అవుతే నీకు అనేది చాలా ఈజీగా అవుతుంది. ఎందుకంటే నాకు ఒక లెసన్ వచ్చు, నీకు ఇంకొక లెసన్ వచ్చు, నా దగ్గర పీడిఎఫ్ లేదు బట్ ఇంకొకటి దగ్గర ఉంటుంది. సో ఆ పీడిఎఫ్ అనేది మన ఫ్రెండ్స్ సర్కిల్లో మనకు తెలుసు ఎంతవరకు ఉంటుందో. బట్ అదే ఓవరాల్ ఏపీ టీఎస్ సో ఈ రెండింటిలో చూసుకుంటే ఒక చోట ఒక పీడిఎఫ్ ఉంటుంది, ఇంకొక చోట ఇంకొక పీడిఎఫ్ ఉంటుంది. సో బెటర్ నా ఆప్షన్ ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో గ్రూప్ ఉంటుంది, సో వాట్సాప్ గ్రూప్ అదైతే జాయిన్ అవ్వండి. సో ఫస్ట్ ఇది వచ్చేసి మనకి ఈ సెట్ సిఎస్సి వాళ్ళకి అనమాట. సో చూడండి, సో ఈ సిఎస్సి వాళ్ళకి ఈ టెక్స్ట్ బుక్. సో ఇది ఏంటంటే మనకి 12 చాప్టర్స్ 11 చాప్టర్స్ ఉంటాయి. టీఎస్ వాళ్ళకి 11 అండ్ ఏపీ వాళ్ళకి 12 చాప్టర్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఇది ఒక గైడ్లో ఉంటుంది అనమాట. సో ఇది అరౌండ్ 700-800 ఉంటుంది. సో ఇదైతే మీకు ఫస్ట్ గివ్ అవే అనమాట. సో మేము సిఎస్సి కాదు కదా, మాకు ఎలా అనుకుంటాం. సో సిఎంఈ కాకపోయినా కూడా మీకు మీరు కింద కమెంట్ చేయండి మీ బ్రాంచ్ ఏంటో. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మీ బ్రాంచ్ని కమెంట్ చేస్తే నేను మంచి కమెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఇస్తాను అనమాట. అంటే గివ్ అవే లైవ్ పెట్టి, సో లైవ్లో చాట్ బోర్డ్ ద్వారా మీకు గివ్ అవే అయితే పిక్ చేస్తాను అనమాట. సెకండ్ది వచ్చేసి అన్ని బ్రాంచ్ల వాళ్ళకి అనమాట. సో ఇది వచ్చేసి ఎంపీసీ. సో ఎంపీసీలో మనకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. సో ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ గురించి మీకు ప్రతిదీ, సో ప్రతి ఓల్డ్ పేపర్ అనమాట. సో ఇది ఒక్కటి ప్రిపేర్ అవుతే చాలు, మీరు అసలు ఏం అక్కర్లేదు. నాకు తెలిసి ఇది అంతా కూడా ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి. సో నేను ఆల్రెడీ టిక్ పెట్టి ఉన్నాను. సో ఇవి ప్రిపేర్ అవుతే చాలు. అండ్ ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీకు నేను చెప్పేది, మీ ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈసీ వాళ్ళకి, ఈసీలో ఎవరైతే టాపర్ ఉన్నారో, మంచి మార్క్స్ ఎవరైతే గెయిన్ చేస్తారో వాళ్ళని తీసుకొచ్చి కెమెరా ముందు మాట్లాడిస్తారు. వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వరు, సో వాళ్ళు యూజ్ చేసిన చీట్ కోడ్స్ ఏంటి, వాళ్ళు యూజ్ చేసిన స్ట్రాటజీ ఏంటి అనేది. ఈసీ వాళ్ళకి ఈసీ, సివిల్ వాళ్ళకి సివిల్, మెక్క వాళ్ళకి మెక్క, త్రిబుల్ వాళ్ళకి త్రిబుల్. సో మీరేం చేయక్కర్లేదు, సిఎంఈ వాళ్ళకి నేను చెప్తాను అండ్ మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళందరితో కూడా చెప్పేస్తాను. సో మీరేం చేయక్కర్లేదు, మీరు కింద సబ్స్క్రైబ్ చేసి నేనున్నానని కమెంట్ చేయండి కింద మన ఛానల్కి సపోర్ట్గా. సో ఫ్రీ గైడెన్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు ఈ సెట్లో చూసుకున్నట్టయితే కోచింగ్ సెంటర్స్ పేరు చెప్పకూడదు, అందరికీ తెలుసు, హైదరాబాద్, విజయవాడ, సో వైజాగ్ ఈ పెద్ద సిటీస్లో కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఎందుకు వేలలో ఫీజు కలెక్ట్ చేస్తున్నారు. ఏమని చెప్తున్నారంటే ఏం చెప్పట్లేదు. నేను ఆల్రెడీ పే చేసి నేనేం నేర్చుకోలేక నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా. సో అలా మీరు కూడా అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని మళ్ళీ ఎందుకు అన్నిసార్లు ఛానల్ని ఫాలో ఎందుకు షేర్ చేయమంటున్నానంటే మనకి రీచ్ వస్తేనే నేనైతే నెక్స్ట్ వీడియోస్ కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే ఇది కంప్లీట్ వేరే జోన్ అనమాట. నేను కూడా అందరికిలాగా ఏదో చీట్ కోడ్స్ అని అవి ఇవి పెట్టేయచ్చు, బట్ ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ చేయాలి. మీకు సిఎస్సి వాళ్ళకైతే కంప్లీట్ నేను గైడ్ చేస్తాను, మీకు అదర్ బ్రాంచెస్ కూడా నేనే గైడ్ చేస్తాను. బట్ సిఎస్సి ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే కంప్లీట్ అసలు ఎలా అంటే మీరు ఇప్పటి నుంచి మీరు కాలేజీకి వెళ్ళి కాలేజీలో అడ్మిషన్ తీసుకునేంత వరకు కూడా ఫుల్ గ్యారంటీ నాదనమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఈ సెట్ ప్రిపేర్ అవుతూ ఇప్పటికీ, సో ఇదనమాట వీడియో. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ.